ఏమన్నా మనిషివేనా మామ? ఏం పని మామ నువ్వు చేసిండేది? ఏమ్మా ఏమైంది అట్లా అడుగుతాడు? రా కూర్చుందిరా. ఏం మనిషి మామ నువ్వు? జాను అరసద్దు, అరిస్తే అందం తగ్గిపోతుంది. ఏం జరిగిందో విషయం చెప్పు. ఊరికి అరిస్తే ఏంది రాదు. ఏమైంది? నిన్న సత్తి అంగిట్లో ఐస్ క్రీమ్ తిన్నావా? సత్తి అంగిట్లో ఐస్ క్రీమ్ తినలా నేను. కాబట్టి నడుచుకుంటూ పోతా తినుకుంటూ పోయినా. ఏం బాగలేదు. నువ్వెట్లా చెప్తావు? సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా ఉండా. నేను చెప్తాండేది ఐస్ క్రీమ్ గురించి కాదు, ఆడ కొనుక్కోండేది. ఓహో, ఇప్పుడు ఆడ కొనుక్కోకపోతే వేరే అంగిట్లో కొందాంలే. అబ్బా సామి, అది కాదు చెప్తాండేది నేను. ఇంకేందని? సత్తి అంగిట్లో మా జానుకు ఐస్ క్రీమ్ కావాలా అని ఇప్పించుకొచ్చిన అన్నే. అద్యా సమయానికి జేబీలో డబ్బులు లేకపోయా జాను, అందుకు నీ మీద చెప్పి తీసుకుంటే. యారో మన జోబీలో ఉంటాయి. అది కూడా నిజమే, మన జేబీలో ఉండవు. ఎందుకంటే నా జేబీలో డబ్బులుంటే ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తా అంట నేను. సామి నీకు ముక్కుతామప్ప, ఎవరన్నా నమ్మే మాట చెప్పప్ప. నువ్వు అంతగా బాధపడాల్సిన పనిలే. నీ ఐస్ క్రీమ్ డబ్బులు నేను కట్టేస్తా. నువ్వు డబ్బులు కడతావు, అది నేను నమ్మల్లా. ఏందో చెప్పితే నమ్మకపోతే నేనేం చేస్తూ? నమ్మకం లేదా? అయితే నువ్వే కట్టు. అదెట్లా నేనే కట్టాల్సింది. అవన్నీ అట్లున్నాయి గాని నేను దాచి పెట్టుకునే డబ్బులు 1000 రూపాయలు ఇప్పించుకున్నావు. 2 నెలలు అయింది ఇయ్యక. 2 రోజుల్లో ఇస్తానని చెప్పి ఇప్పించుకున్నావు. నాకు ఏం చేస్తావో ఏమో తెలీదు. నాకు ఈరోజు కావాలా. ఈ రోజు కావాలంటే యాడ్ నుంచి వస్తుంది. ఐస్ క్రీమ్కే 10 రూపాయలు లేక దనకలాడే నీవేం చెప్పి ఇప్పించుకోవచ్చుకుండా. ఉన్నట్టుండి అడిగితే ఇస్తాం, ఏం ఎగరగొడతామా? ఇచ్చేస్తాంలే. నువ్వేం చేసుకుంటావో ఏమో, నాకు ఇప్పుడే కావాలా. ఇప్పుడు కావాలంటే యాడ్ నుంచి తెచ్చేది కానీ డబ్బుల సంగతి అట్టుంచు. ఉన్ని కానీ నేను ఎట్లా సరిచేస్తా. కానీ ఇప్పుడు నిన్ను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. బంధాలు గొప్పవే, డబ్బులు గొప్పవే? డబ్బులు ఎందుంది మామ, బంధాలే గొప్పవి. ఏమీ చెప్పి తిరిగాను. సరే పోయేస్తున్నా. యాటికి? పనుంది, పోయేస్తా. మరి నా డబ్బులు? నువ్వే కదా ఇప్పుడే డబ్బుదేముంది మామ, బంధాలు గొప్పవంటివి. మన బంధం చాలా గొప్పది జాను. ఇవన్నీ మాట్లాడుకుంటే బాగుంటాయి మామ. ఫస్ట్ నా డబ్బులు ఇస్తా గానీ ఆవేశపడద్దు. నువ్వు చాలా తెలివైన దానివని చెప్తా అంటావు కదా. నేను క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్పు చూద్దాం. మనతో పెట్టుకోవద్దు, తట్టుకోలేవు. ఎవరు తట్టుకుంటారో చూద్దాము. సరే అడుగుతాను, ఇప్పుడు చెప్పు. చంద్రమండలంలోకి పోవాలంటే ఏం చేయాలా? రాకెట్ ఎక్కల్లా. రాకెట్ ఎక్కల్లా? ఏం మనూరు షేర్ ఆటో అనుకుంటే అది ఎక్కేకి? రామ్మ జాను వచ్చినావు, రాకెట్ ఎక్కిస్తాను చంద్రమండలంలోకి పిలిచిపోతాననేకి. అమ్మ రాకెట్ ఎక్కాలంట, ఆటో అనుకోండి అదేమన్నా ఏందనుకుంటాడు? అంత వెటకారం వద్దు. చంద్రమండలంలోకి ఎట్లా పోతారు నువ్వు చెప్పు చూద్దాం. చంద్రమండలమా? నేను మన సీకేపల్లి మండలంలోకే పోలేను. చంద్రమండలంలోకి ఎప్పుడు పోయేది? మనం చేసిండే అప్పులు అట్లాంటివి. సీకేపల్లి మండలం లేకపోతే తిప్పలాడిచ్చి కొడతారు. సరే కానీ నువ్వు చెప్పలేవు కానీ ఎట్లా? ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు దాని ఆన్సర్ నీకు తెలిసిండాలి మామ, లేదంటే అడగకూడదు. దాంతో ఏం కానీ ఇప్పుడు ఇంకోటి అడుగుతాను, దానికి చెప్పు చూద్దాం. డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలా? కష్టపడి పని చేయాల. కష్టపడి పని చేయాల లేదని లేదు. కష్టం లేకుండా మైండ్ ఉపయోగించి తెలివితో సంపాదిస్తారు. ఏందనుకుంటున్నావు? కొందరు తెలివితో సంపాదించే వాళ్ళు వేరు. నీ ఎట్లాంటి వాళ్ళు దొంగ తెలివి ఉపయోగించి సంపాదిస్తారు. నువ్వు అట్లా మాట్లాడతావు. అట్లా సంపాదించాలంటే ఎంత తెలివి ఉండాలో తెలిసినా, ఎంత టాలెంట్ ఉండాలో తెలిసినా, ఏందనుకుంటున్నావు? అట్లాంటివన్నీ నాలాంటి వాళ్ళకే సాధ్యము. ఎందుకంటే నాకు చాలా తెలివి ఉంది కాబట్టి. ఆ మాటలు అట్లున్ని మంగమ్మతో బారా కట్ట ఆడతాంటివన్నీ. బారా కట్ట ఊరు జనం పని లేకపోయా అట్లా పోతా అంటే మంగమ్మ ఉండే బారా కట్టని ఆడదాం రారా అని. అందుకు పోతే పొద్దు పోలే, అందుకు ఆడితే 2 ఆటలు గెలిచి నేనే. పని లేకపోయినా నీక ఆ రోజు పొడిచినావప్ప పని. దాంతో ఏం కానీ విషయం ఏందో చెప్పు. బారా కట్ట అంటే ఏందో దాని గురించి చెప్పు. ఏమి బారా కట్ట ఆడేవానివి ఆడుకోవచ్చు కదా మామ. మంగమ్మ ఒక్క తిట్టితో నీకేం పని? మంగమ్మ ఒక్క తిత్తితో నాకేం పని? నేనేం చేసిన? ఏం జరిగింది? మంగమ్మ ఒక్క తిత్తిలో 1000 రూపాయలు పెట్టుకోనంట, అది కనపడలేదంట. ఖర్చులకి ఏమన్నా?
ఆయన ఒక్క తిత్తిలో వెయ్యి కనపడిపోతే నాకేం సంబంధము? నువ్వేంటి ఖర్చులకి ఏమన్నా అంటున్నావు? ఎట్లా కనపడతాను జాను నేను? చూసుకొని మాట్లాడమ్మా. ఆయన ఒక్క తిత్తిలో వెయ్యి లేకుంటే నేనేం చేసేది? ఉన్నో లేదో ఇదంతా బాగుందబ్బా. ఆయన చెప్పినా నీకే అడ కొల్లాపురం కుడతావా అందరూ అనుకుంటున్నారు పో. ఇది ఎక్కడ తప్ప ఊరికే పోయేవాడిని దావంటి ఆడదామనే అన్న 2 ఆటలు వచ్చేసిన. ఆయన వేయిపోతే నాకేం సంబంధం? ఇదెంత బాగుంది చూడు కథ. కాదు జాను, ఇప్పుడు ఆయమ్మ ఒక్క తిత్తి ఆయమ్మతోనే ఉంది. నేను ఎట్లా తీసుకుంటా? నువ్వు ఆడేటప్పుడు ఆయమ్మ నిన్ను కొనకరా పోరా ఏందన్నా అనిందే? అనింది. అది విషయము. నేను చెప్పేది ఆడతాడ 2 ఆటలు అయితేనే ఆకులు ఒక్కలు కట్టిపోడు లేదురా పోయి అట్లా తెచ్చి అంగితాకనింది. 100 రూపాయలు ఇచ్చింది, తీసుకొచ్చిన. చిల్లర కూడా ఎనికి ఇచ్చిన 70 రూపాయలు. ఇంకేం ఆయమ్మకి తీసుకోరా అని చేతికి ఇచ్చిందా లేదంటే అడుంది తీసుకోపోరా అనిందా? అదే ఇప్పుడు ఒక్క తిత్తిలో తీసిందంతా, దీంట్లో 100 ఉంది తీసుకోరా అనింది. తీసుకుండా అది విషయము. అది విషయము. ఎవరికి మమ్మ కథలు చెప్పేది? ఆయమ్మకి సరిగ్గా కళ్ళు కనబడవు, తీసుకోరా 100 రూపాయలు అని ఉంటుంది, నువ్వంతా ఎత్తేసింటావు. ఎట్లా కనపడతాడా? నేను తీసుకునేది 100, చిల్లర కూడా తెచ్చిచ్చిన. చిల్లర తెచ్చిచ్చినావు, మొత్తం లేపేసినావు. కాదు మమ్మ, నువ్వు మనిషివేనమ్మమ్మ. ముసలాయమ్మ డబ్బులు ఎట్లా తీసుకోబుద్దాయమ్మ నీకు? ఇప్పుడు నువ్వు చూసినట్లు మాట్లాడద్దు, ఊరికే అనద్దు నన్ను. నువ్వు తీసుకోలే కదా? లేదు. మంగమ్మ డబ్బులు తీసుకుండే వాళ్ళ చేతులు పడిపోను, కళ్ళు కాకులు ఎత్తుకుపోను. ఏంటికి తిడతావు జాను ఇంత చిన్న వయసు అట్లా పెద్ద పెద్ద మాటలు? ఎవరినో తిడితే నీకేనంత బాధ? ఎవరైతే ఏమి, మనిషే కదా, అట్లా మాటలు మాట్లాడొచ్చునా? అయినా డబ్బులు ఎవరు తీసుకున్నారో తెలిసిందంటలే, సాయంత్రం పంచాయతీ పెడతారంటలే. ఎట్లా తెలిసిందంట జాను? ఎవరు చెప్పారు నీకు పంచాయతీ పెడతారంటున్నా? ఇదేందబ్బా, పెట్టుకోనిలే మనకేళ, ఎవరు తీసుకుంటే వాళ్ళకు ఉంటుంది. అయినా ఎట్లా తెలిసిందంట? అది ఎవరు తీసుకుంటారు? ఎవరి మీద పెడతారబ్బా? పాపమును ఎవరు తీసుకుంటారబ్బా? మీరు బారా కట్ట ఆడతాన్నెప్పుడు పక్కనే పిల్లలు ఆడుకుంటారంట, ఒక అంకుల్ వీడియో తీసినారంట. దాంట్లో మంగమ్మ తిథిలో నుంచి డబ్బులు ఎవరు తీసుకున్నారు అంతా రికార్డ్ అయిందంట. నిజమా? ఎవరు చెప్పిరుపా? అడా కొల్లాపురం కుడతావా అనుకుంటున్నారు. అయ్యో నిజమా? ఎవరు తీసినారంట జాను వీడియోను? చెప్పు పాపా, ఎవరంట? ఎవరన్నా తీసుకోనిలే మామ, మనకే పోదాంబా. దాంతో ఏం గాని ఎవరంట జాను? చెప్పు జాను. ఎందుకు ఆవేశపడతావు మామ? సాయంత్రం పంచాయతీ పెట్టినప్పుడు తెలుస్తుందిలే. నాకే అదే కదా టెన్షన్. అంతగా అడుగుతున్నావంటే నువ్వే కదా మామ తీసిండేది డబ్బులు. ఓన్ జాను, సెల్లులో రికార్డ్ అయిందంటే ఇంకా నేనే తెలిసిపోతుంది. మంగమ్మకి మళ్ళా ఇస్తాలే జాను నేను. నువ్వేంది మామ ఇచ్చేది? ఆడ మంగమ్మ ఏడుతాంది మామ. ఎట్లా చేతులు ఎగిరే మామ పాపము. ఏ బిరినా ఏడుక ఈల్స్ ఇంటి తీసుకుంటే తప్పే జాను. ఆయమ్మ కష్టపడి చెనిక్కాయలు వెలిచి డబ్బులు దాచిపెట్టుకుంది, దానిలో ఇట్లా తీసుకోబుద్దాయమ్మ నీకు? అంత వయసులో కూడా ఆయమ్మ కష్టపడతాంది, నువ్వు చూస్తే దొంగతనం చేస్తున్నావు. ఎట్లా మామా? పొరపాటే జాను, సారీ జాను. సెల్లులో రికార్డింగ్ కాకపోయింటే నువ్వు ఒప్పుకుంటువా మామ? డబ్బులు ఎన్నికి ఇచ్చేస్తాను. వీడియో ఎవరు తీసినారు చెప్పు జాను. ఊరికే అవమానం అవుతుంది, మర్యాద పోతుంది జాను. పోయి వాళ్ళకి చెప్పి తప్పు అయిపోయిందని చెప్పి మంగమ్మ లెక్క మంగమ్మకి ఇచ్చేస్తాను, వీడియో డిలీట్ చేయించుకుంటా. చెప్పు జాను, ఎవరు జాను తీసినది చెప్పవా? వీడియో ఎవరు తీసిందిలే, ఊరికే ఒక రాయి వేసినా దొరికిపోయినావు. ఏదోలే జాను, పొరపాటైంది. నా కళ్ళు తెరిపించినావు. పాపం తీసుకోకూడదు, పగులంతా శనిక్కాయలు వస్తుంది పాపం. ఆయమ్మ డబ్బులే తీసుకుంటా, ఏందో అర్జెంట్ ఉండే కుతికిలి మీదకి ఉండే, అందుకే తీసుకుంటే పొరపాటే. ఎన్నికి ఇచ్చేస్తా జాను, ఆయమ్మకి ఎట్లన్నా కానీ కష్టపడి పని చేసి. ఇంకెప్పుడు చేయం జాను దొంగతనాలు. నువ్వు ఇట్లా పనులు అన్ని చెయ్యొద్దు మామ, కష్టపడి పని చేసుకో. సరేలే జాను, నీ ఐస్ క్రీమ్ డబ్బులు కూడా నేనే కట్టేస్తాలే. నీకు నమస్కారం అబ్బా, ఐస్ క్రీమ్ డబ్బులు నేనే కట్టుకుంటా. నువ్వు ఫస్ట్ కష్టపడి మంగమ్మ డబ్బులు మంగమ్మకి ఇచ్చేయి. ఇచ్చేస్తాలే జాను, ఖచ్చితంగా ఇచ్చేస్తా. సరే, ఇంకెప్పుడు పొరపాటు చేయను.